హెచ్ఎన్ఐస్ అంటే ఎవరు? హై నెట్వర్క్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అన్నమాట. సో వీళ్ళని 2 lakhs కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని హెచ్ఎన్ఐస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఐపీఓలో వీళ్ళకి సపరేట్ కేటగిరీ కూడా ఉంటుంది. అలానే హెచ్ఎన్ఐస్ మల్టిపుల్ లాట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. హెచ్ఎన్ఐస్ లో కూడా మీకు 2 types ఉన్నారు. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ లో స్మాల్ హెచ్ఎన్ఐస్ అండ్ బిగ్ హెచ్ఎన్ఐస్. స్మాల్ హెచ్ఎన్ఐస్ అంటే 2 lakhs to 10 lakhs ఇన్వెస్ట్ చేసే వాళ్ళని స్మాల్ హెచ్ఎన్ఐస్ అంటారు. అలానే బిగ్ హెచ్ఎన్ఐస్ అంటే 10 lakhs కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని బిగ్ హెచ్ఎన్ఐస్ అని అంటారు అనమాట. అలానే వీళ్ళకి ఐపీఓ రూల్స్ వచ్చేసరికి వీళ్ళకి మనలాగా లాటరీ సిస్టమ్ కాకుండా వీళ్ళకి ప్రపోర్షనేట్ షేర్స్ అలాట్మెంట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎంతమంది అయితే ఇన్వెస్ట్మెంట్ అప్లై చేస్తారో ఓవర్ సబ్స్క్రైబ్ అయితే కనుక వీళ్ళందరికీ షేర్స్ అనేవి సమానంగా ఇష్యూ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెలివరీ ఐపీఓ తీసుకుంటే హెచ్ఎన్ఐస్ 80x ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనమాట. సో ఇన్ కేస్ అందులో ఎవరైనా 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి 1 lakh worth ఆఫ్ షేర్స్ మాత్రమే వచ్చాయి అనమాట. అడ్వాంటేజెస్ వచ్చేసరికి వీళ్ళు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వల్ల వీళ్ళకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఐపీఓ బాగుంటుంది అనమాట. అలానే ప్రపోర్షనేట్ షేర్స్ అలాట్మెంట్ వల్ల వీళ్ళకి షేర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటి అంటే లిస్టింగ్ అండ్ వాలిడిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎక్కువ అయినప్పుడు తక్కువ లిమిటెడ్ షేర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట.